దేవుడు మనలను బహుగా ఆశీర్వదించడానికి ముందు దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని ఆయన మొదలు పెడతాడు. ఇలాంటి కార్యం అంటే మనము పరిపూర్ణముగా ఆయనకు లోబడే విధంగా దేవుడు చేసుకుంటాడు. అంటే మనము ఒక ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలంటే మన ఆత్మీయమైన జీవితాన్ని దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడన్నమాట, సరి చేస్తాడు. మన ఆత్మీయమైన జీవితాన్ని సరిచేసే క్రమంలో మనలను కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నలుగు కొడతాడనమాట. ఇజ్రాయేలు నిన్ను ఇబ్బంది కొలిమిలో వేసిన వాడని నేనే, మరలా తీసివాడను నేనే అంటాడు. ఇబ్బందులకు గురి చేస్తున్నాను కూడా ఆ ఇబ్బందులన్నిటిలో నుంచి కూడా ఆయన ఏం చేస్తాడన్నమాట, మనలను విడిపిస్తాడు. అయితే ఆ ఇబ్బందులలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుడు మన పట్ల ఆయన కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన మనము గ్రహించగలం. దేవుడు అందరినీ ఇబ్బంది కొలిమిలో వేయడు. ఎవరిని వేస్తాడంటే ఎవరి ద్వారా అయితే తన మహిమను తెచ్చుకోవాలనుకుంటున్నాడో వారిని ఇబ్బంది కొలిమిలో వేస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేవుడు ఎందుకని ఇస్తున్నాడు అనేది వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు దేవునికి ఇంకనూ దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. గ్రహించలేదనుకో దేవుని విడిచిపెట్టేస్తారన్నమాట. దేవుణ్ణి అత్తుకొని నడుస్తున్నా కూడా, దేవుని వెంబడిస్తున్నా కూడా, దేవుని సన్నిధానికి వస్తున్నా కూడా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా కూడా, నీతిగా జీవిస్తున్నా కూడా నాకు ఎందుకు ఇన్ని సమస్యలు అని చెప్పేసి మనం ప్రశ్నించుకుని, ఇది నన్ను హీనదశ నుంచి ఐశ్వర్యపు తీరానికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళడానికి ఒకవేళ దేవుడు ఇస్తున్నాడేమో అని చెప్పేసి మనం గ్రహించాలన్నమాట. హల్లెలూయా. అలా గ్రహిస్తే కనుక మొదట మనకున్నటువంటి ఆశీర్వాదం కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే మనలను బాగా కట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఉన్న వాటిని పడగొడతాడనమాట. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇదే ప్లేస్లో దేవుడు ఒకవేళ ఒక ప్యాలెస్ కట్టాలనుకుంటున్నాడు అనుకో, ఏం చేయాలి? ఫస్ట్ హీ వాంటెడ్ టు డిమాలిష్ దిస్ బిల్డింగ్, రైట్? దెన్ ఓన్లీ హీ కెన్. అంటే నీ యొక్క జీవితాన్ని ఏం చేస్తాడంటే సరిచేయడానికి ఆయనకి నచ్చని వాటిని అన్నిటిని కూడా ఏం చేసుకుంటూ వస్తానమాట, తెగ నరుక్కుంటూ వస్తానమాట. హల్లెలూయా, హల్లెలూయా. నరుక్కుంటూ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మరలా దాన్ని రీబిల్డ్ చేస్తానమాట. అంటే ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సమస్య నిన్ను పదే పదే వెంటాడుతున్నా, శ్రమల గుండా వెళుతున్నా, నీ యొక్క జీవితము కన్నీటితో నిండి ఉన్నా కూడా నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ దేవుడు నా ద్వారా మహిమ తెచ్చుకోవడానికి ఈ సమస్యల గుండా నన్ను నడిపిస్తున్నాడేమో అని చెప్పేసి గ్రహించి దేవునితో ఇంకా నీ సహవాసాన్ని ఏం చేసుకోవాలన్నమాట, ఇంకా రెట్టింపు చేసుకోవాలి. దేవునితో గడపడానికి ఇష్టపడాలి. సాధారణంగా క్రైస్తవులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే సమస్యలు వచ్చినాయి అంటే దేవుని విడిచిపెట్టేయడానికి, దేవునికి దూరం అవడానికి ప్రయత్నం చేస్తాం. మనం చేయాల్సింది అది కాదు. రోగం ఎక్కువైనప్పుడు వైద్యుడు కావాలి, అవునా కదా? ఎక్కువైనప్పుడే కదా కావాల్సింది, తక్కువైనప్పుడు అవసరం లేదు. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్తో పని లేదు. సేమ్ వే మనము ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు ఎక్కువగా దేవునితో ఏం చేయాలన్నమాట, సహవాసం కలిగి ఉండాలి. యోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు యోబు ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు దేవునితో సహవాసాన్ని అదే రీతిగా కంటిన్యూ చేశాడు, కానీ దేవుని ఎక్కడ దూషించాడా? ఒకే రోజున అన్ని ప్రాబ్లమ్స్ ఏ మానవుడికైనా వస్తే ఎవరైనా తట్టుకోగలరా? ఒకే రోజున కుటుంబంలో తన యొక్క బిడ్డలు చనిపోయారు, తనకున్నటువంటి యావదాస్తి పోయింది, తన యొక్క ఆరోగ్యం అంతా కూడా క్షీణించింది, ఇక కొన ఊపిరితో మాత్రమే కొట్టుకుంటా ఉన్నాడు.
ఆ ఊపిరితో ఉన్నప్పటికీ కూడా తను ఎలా ఆలోచన చేస్తున్నాడంటే, తనకి అన్నీ పోయినా కూడా ఎక్కడ కూడా దేవుని విడిచిపెట్టడానికి తను ఇష్టపడాల. తన భార్య దేవుని దూషించి ఇక దేవుని విడిచిపెట్టేసి అందగానే ఈయన దేవుని దూషించడానికి ఇష్టపడాల. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అంటే తనకి విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉన్నదనేది మనం ఆలోచన చేస్తే, ఇచ్చిందంతా తీసుకోవడానికి ఎవరికి ఆ ఆధిక్యత ఉందంటే దేవునికి ఉంది. నేను అనుభవించకపోయినా కూడా నాకు ఇచ్చిందంతా తీసుకునే హక్కు ఆయనకు ఉంది అని చెప్పేసి తన యొక్క విశ్వాసం మనం చూడొచ్చు అనమాట. హల్లెలూయా. నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సమస్యలు గుండా నువ్వు వెళుతున్నప్పుడు, ఏ పాపం చేయకుండా ఉన్నప్పుడు నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నీ ద్వారా దేవుడు తన యొక్క నామాన్ని మహిమపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడని చెప్పేసి మనం గ్రహించాలి. దేవుడు యోబు ద్వారా తన యొక్క నామాన్ని ఏం తీసుకున్నాడన్నమాట, మహిమపరచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్దాం. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 verses 1-2 వచ్చేసి, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణపు మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. చాలమ్మా. ఇక్కడ ఈ మొర్దెకై, ఈ యూదుల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, వీళ్ళు ఇజ్రాయెల్ దేశం నుంచి బబులోను దేశానికి బానిసలుగా కొనుపబడ్డారు. చాలా హీన దశలో ఉన్నారు వాళ్ళు అప్పటికి. మనము ఏ దేశానికైనా బానిసలుగా మార్చబడ్డామంటే, మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు ఉన్నటువంటి వారు ఏం చెప్తే 1947కి ముందు మన యొక్క దేశ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, మరి బ్రిటిషర్స్ ఏం చెప్తే చేయాలి మనం, అవునా కదా? అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాడుకోవడానికి మనము వాళ్ళ చేతుల్లో ఎలా ఉండాలన్నమాట, ఒక వస్తువులా ఉండాలన్నమాట. అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి వీళ్ళకి మరొక సమస్య వచ్చి పడింది. ఎలాంటి సమస్య అంటే, మొర్దెకై ఒక చిన్న పని, తను చేసిన పని ఏంటంటే, తను వంగి నమస్కరించలేదు. ఎవరికి? హామానుకి వంగి నమస్కరించలేదు. వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు వంగి ఎవరికి కూడా నమస్కరించకూడదు. ఎవరికి నమస్కరించాలంటే వంగి వారి యొక్క సృష్టికర్త అయినటువంటి దేవునికి తప్ప ఇంకెవరికి కూడా వంగి నమస్కరించు. అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎవరన్నమాట? హామాను చాలా సీరియస్గా తీసుకొని, మొర్దెకై ఒక్కడిని మాత్రం చంపుట చాలా సులువైన కార్యము, అలాంటి సులువైన కార్యం కాదు నేను చేయాల్సింది. ఈ మొర్దెకై ఏ జాతి వాడో తెలుసుకుని ఆ జాతిని అంతటిని కూడా లేకుండా చేద్దామని చెప్పేసి ఈయన గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అసలు హీన దశలో ఉన్నారో, మరీ హీన దశలో నుంచి అసలు లేకుండా చేయాలని చెప్పేసి ఎవరు ప్రయత్నం చేస్తారన్నమాట? హామాను ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో మొర్దెకై మరి వారికి వచ్చిన కష్టాన్ని బట్టి ఏం చేశాడంటే, గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని రాజు సముఖానికి ఆ గేటు దగ్గర కాపలాకి ఇతను వెళ్ళకూడదు. ఆ సమయంలో ఒకవేళ రాజు చూస్తే ఇతను ఇమ్మీడియట్గా చంపేస్తాడు అనమాట. అసలు రాజాజ్ఞ లేకోకుండానే రాజుగారి సముఖంలోనికి వస్తే వాళ్ళని చంపేయాలని చెప్పేసి కఠినమైనటువంటి రూల్స్ ఉన్నటువంటి దేశం అది. ఈ దేశము బబులోను దేశం. సొంత భార్య కానీ సొంత బిడ్డలు కానీ ఎవ్వరు కూడా వితౌట్ పర్మిషన్ దే వోంట్ అలౌ. వాళ్ళు కనుక పర్మిషన్ లేకుండా ఆ రాజు సమీకానికి వస్తే భార్యనైనా కూడా ఏం చేస్తారన్నమాట? చంపేస్తారు. దాన్ని తెగించి ఎక్కడికి వెళ్ళాడన్నమాట? రాజు గుమ్మం యొద్ద కాపలాదారుడిగా పనిచేయడానికి వెళ్ళాడు.
వీళ్ళందరూ కూడా గమనించినట్లయితే వీళ్ళకు వచ్చిన కష్టాల నుంచి ఒక దేవుడే రక్షించగలడని చెప్పేసి ఆయన గోనె పట్ట కట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే తను తాను తగ్గించుకొని వాళ్ళని ఇచ్చించగలిగినటువంటి దేవుని వైపు మొరపెట్టడానికి సాదృశ్యంగా గోనె పట్ట ధరించి, అంటే ఈ వస్త్రము నా హీన దశను సూచిస్తుంది ప్రభా. ఈ హీన దశ నుంచి నన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి ఏకైక సమర్థుడవు దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు నీవే కనుక నీ వైపు నేను చూస్తానని చెప్పేసి మొర్దెకై ఏం చేశాడంటే ఆ గోనెపట్ట కట్టుకుని ఆ దేవుని వైపు చూస్తాం. ఎంతలా అంటే ఆ వీధుల్లో పిచ్చెక్కిన వాళ్ళగా తిరుగుతూ ఉన్నాడు. మనకు అనుకోని సంఘటన జరిగినప్పుడు చూడండి, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకు ఆప్తులైన వారికి సడన్గా ఏదైనా జరిగేసరికి మన కళ్ళలో నుంచి ఎలాగొస్తాయన్నమాట, ఏరులై పారిపోతూ ఉంటాయి. అంటే ఆ యొక్క కన్నిటిని మనము కంట్రోల్ చేసుకోలేము. అయితే మొర్దెకై అసలు కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితిలో తన వీధులంటా తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. జరిగినంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యను బయలుదేరి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకునే వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసము నుండి మహాదుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనములోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండరు. హల్లెలూయా. ఈ శాసనము 127 సంస్థానాలకి వెళ్ళింది. 127 సంస్థానాలటువంటి యూదులు అనబడిన వారందరినీ కూడా పలానా రోజున చంపేయండి అని చెప్పేసి ఆజ్ఞ పాస్ చేశారు. ఇలాంటి ఆజ్ఞ వచ్చినప్పుడు ఎవరికి బాధ కలగదు, ఎవరికి దుఃఖం కలగదు, ఎవరికి వేదన రాదు. ఈ రోజున ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఒక చోట క్రైస్తవులపైన దాడి జరుగుతుందంటే మనం వేదన పడట్లే. ఎక్కడో కొన్ని చోట్ల చర్చెస్ని కొలాప్స్ చేస్తున్నారంటే మనకి బాధ రావట్లే. కొన్ని చోట్ల పరిచర్యకి వెళ్తున్నటువంటి వారిని అడ్డుకుంటున్నారంటే మనకి బాధ రావట్లే. ఎందుకనంటే మనకి ఆ భారం ఇంకనూ రావట్లేదంటే దేవుని యొక్క ఆపచేత మనము నింపబడలేదని మనం అర్థం చేసుకోవాలి. ఇంకనూ శరీర సంబంధమైన వారముగా మన శరీరానికి, మన ఇంటికి, మన ఒంటికి రావాల్సిన దేవుని యొద్ద నుంచి వస్తే చాలు, నేను క్షేమంగా ఉంటే చాలు, ఎవడు ఏమైపోతే నాకేంటి అనే విధంగా మనం ఉండిపోయాం. కానీ మొర్దెకై అలాగ ఆలోచించట్లేదు. యూదుల క్షేమమే నా క్షేమం అని ఆలోచన చేస్తున్నాడు. ఒక రాణి గారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు గనక ఈ సమయమందు గనక ఇశ్రాయేలీయుల క్షేమం కొరకును సరైన నిర్ణయం తీసుకుని ఒకవేళ వారిని కాపాడడానికి నువ్వు గనక పని చేయకపోతే, నీ యొద్ద నుంచి కాకపోతే వేరే వాళ్ళ యొద్ద నుంచి అయినా నా దేవుడు సహాయం చేయడానికి సమర్థుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం నీకు ఇచ్చాడు దేవుడు. ఒకవేళ ఎందుకే ఇచ్చాడేమో, ఒకవేళ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది నీకు మంచిదని చెప్తాడు. 127 సంస్థానాలకి రాణి ఆమె. ఆ రాణితో ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇలాగా దాన్ని పెంచుండొచ్చు, కానీ ఆమె ఇప్పుడు ఒక రాణి, అధికారి. ఆ అధికారితో ఈయన ఎలా మాట్లాడాలంటే సొంత బాబాయిలా కాదనమాట. ఇప్పుడు ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నీవు నీకున్న సమస్యను ఆమెకి ఏం చెప్పాలన్నమాట, చాలా పొలైట్గా చెప్పాలి. అంతేగాని ఆమెను శాసించినట్లుగా చెప్పకూడదు. ఆమెను శాసిస్తూ ఉన్నాడు ఆయన. అంటే మొర్దెకై గేట్ కీపర్ నుంచి వాళ్ళ యొక్క పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోబోతుందనమాట, ఇంకా అస్సలు కనిపించరనమాట. అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి నిర్ణయం హామాను తీసుకున్నప్పటికీ కూడా యూదులందరూ కూడా ఈ శాసనము తెలియగానే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకుని దేవునికి ఇంకనూ దగ్గరే ఉపవాసమును ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ రోదన చేస్తూ ప్రార్థన చేస్తాం. ఎవరైతే ఇజ్రాయేలీలను, యూదులను లేకుండా చేయాలని చెప్పేసి
ఆలోచన చేశాడో ఆ వ్యక్తి తన కుటుంబం లేకోకుండా చేయగలిగింది ఏంటంటే దేవునితో వారుకున్నటువంటి సంబంధం, దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థన, దేవుని సన్నిధిలో వారు కాచినటువంటి కన్నీరు, వారు ఇంకను రోదన చేసి దేవునికి ఇంకొను దగ్గరయ్యారన్నమాట. మన ఎడల ఎవరైనా కఠినమైన నిర్ణయం తీసుకుని మనపైన పగ సాధించాలనుకున్నప్పుడు మనం కూడా పగను ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి పని చెప్పకూడదన్నమాట. ఎవరైతే పగ తీర్చుకోవాలనుకున్నారో ఆ పగ అంతా కూడా దేవుడు తీర్చుకునేలాగా మనం దేవునితో ఏం చేయాలన్నమాట? ప్రార్థించాలి. దేవునితో మనకి సహవాసం అనేది ఇంకొను కూడా అది స్ట్రాంగ్గా మనము రీబిల్డ్ చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనపైకి వచ్చే ఉపద్రవాలు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడనమాట? తప్పిస్తాడనమాట. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, జడ్జెస్ చాప్టర్ 6 verses 6. దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి, ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. మిక్కిలి హీన దశ అంట. అప్పటి వరకు వీళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టారా అంటే చాలా. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఉదయం లేవగానే ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వచ్చారు అని అడిగితే ఎంతమంది చేతులు ఎత్తారు? కన్నీటితో ప్రార్థన చేసి. అదే మన ఒంట్లో బాగాలేదనుకో, ఖచ్చితంగా కన్నీటితో ప్రార్థన చేసుకుంటాం. చేస్తామా లేదా? మన ఇంట్లో మనం ప్రేమించినటువంటి వారికి ఎవరికైనా బాగోలేదనుకో ఏం చేస్తాం? కన్నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి. మన అవసరతల్లో, మన ఇబ్బందుల్లో వచ్చిన కన్నీరు వేరే వాళ్ళ అవసరతల్లో, వేరే వాళ్ళ ఇబ్బందుల్లో మనకు రావట్లేదు. అంటే మరి అలాంటి పరిస్థితుల్లో మనకి రావట్లేదంటే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మన కన్నీరు రప్పించడానికి కొంత మనల్ని ఏం చేస్తాడన్నమాట? ఇబ్బందులకు గురి చేస్తాడు. ఎందుకంటే మనలను ఇంకను ఆయనకు దగ్గరగా చేసుకుంటే ఆయన ఇష్టం అన్నమాట. తండ్రికి ఇష్టడైన కుమారుని ఏం చేస్తాడన్నమాట? గద్దిస్తాడు, శిక్షిస్తాడు, రక్షించుకుంటాడు. మన ఇష్టమైన కుమారులు కుమార్తెలు ఉంటే దేవుడు ఏం చేస్తాడన్నమాట? మనను గద్దిస్తూ ఉంటాడు. గద్దించిన లోబడకపోతే ఏం చేస్తాడంటే ఓ దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ తగిలినప్పుడు మన కళ్ళలోంచి ఏమొస్తుందన్నమాట? కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు వచ్చినప్పుడు దేవుని వైపు మనం చూస్తామని చెప్పేసి ఒక ఆశ అనమాట ఆయనకి. హల్లెలూయా. అంటే మనము ఆయనతో ఇంకొను అధికముగా గడపాలని, ఆయనతో ఎక్కువ సహవాసంలో ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన సహవాసము మనకు ఎలా ఉండాలంటే తండ్రి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసం ఎలాగైతే ఉందో అలాంటి సహవాసము మనం ఆయనతో ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నేనును నా తండ్రి వీరుగా లేమని చెప్తాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. నేను ఆయన యందు, ఆయన నా యందు ఉన్నా. అలాగే మేము మీ యందును, మీరు నా యందును కూడా ఉండాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. అంటే ఆ స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు ప్రతిరోజు కూడా మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మనతో మాట్లాడుతుంటాడు అన్నమాట. కొన్నిసార్లు మామూలుగా మాట్లాడతాడు, వినకపోతే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కొన్ని ఇబ్బందులకు గురి చేయడానికి కూడా ఆయన ఇష్టపడతాడు. ఇశ్రాయేలు పట్ల దేవుడు అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు కనుక వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు దేవుని వైపు చూసేవారు కాదు. హీన దశకి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుని వైపు చూసేవారు. మరలా అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ హీన దశ నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. యెహోషువ రాసినటువంటి గ్రంథంలో జోషువ చాప్టర్ 7 verses 6 to 9 చదువుదాం ఒకసారి. మమ్మును నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను, ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనుకరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. దేనికనంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్లో 36 మంది చనిపోయారు. 36 మెంబర్స్ చనిపోయారు.
ఆ 36 మంది చనిపోయినందుకు యెహోషువకి చాలా బాధ కలిగింది. ఎంత బాధ కలిగిందంటే అసలు ఆ యొక్క జోర్డాన్ రివర్ ఎందుకు మేము క్రాస్ చేసి వచ్చామో ఆ ప్రక్కన ఉంటే మాకు ఈ సమస్య ఉండేది కాదని చెప్పేసి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ బట్టలు చింపుకొని ఇంకా గోల పెడుతున్నాడు అన్నమాట. ఇక చెప్పాలంటే దేవుని ముందర యెహోషువ అలా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువా మాకు వాగ్దానం చేసావు? ఎందుకు ప్రభువా ఆ యోర్దాను నది దాటేటట్లు చేసావు? ఎందుకు మేము ఈ ప్రక్కకు వచ్చి ఎందుకు నీ ప్రజలు చనిపోవాలి? ఎందుకు మాకు ఇలాంటి హీన పరిస్థితి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. ఆ హీన దశకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞని బట్టి వారు జీవించకపోవటం. ఇందాక ఎస్తేరు గ్రంథంలో నేను చదివించింది ఆ మాట ఎందుకంటే వాళ్ళు అక్కడ చేసిన తప్పిదాన్ని బట్టి వారికి అలాంటి ఇబ్బంది కలగలే. ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇలాంటి ఇబ్బంది కలిగిందంటే వీళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి 36 మంది చనిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు వీరికి ఆజ్ఞాపించినట్లు చేయకోకుండా వీరిష్టం వచ్చినట్టు చేశారు అక్కడ. అందుకు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ శత్రువులు ఎదుట పారిపోయేటట్లు చేశాడు, కొంతమంది చనిపోయేటట్లు చేశాడు. రెండు పరిస్థితుల్లో దేవుడు మనను హీన దశకు తీసుకుని వెళ్తాడు. ఒకటి, మన ద్వారా దేవునికి నామము మహిమపరచబడ్డానికి, అంటే మనము పాపము లేకుండా జీవిస్తున్నప్పుడు, మన నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనము దేవునితో సరైన సహవాసము సరైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు. రెండు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా వాక్య ప్రకారం మనం జీవించుకోకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనం సరి చేయడానికి దేవుడు ఏం చేస్తాడనమాట, ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే నేను మంచివాడిగా మంచిదానిగా ఉంటున్నందుకు దేవుడు ఇచ్చాడా ఈ సమస్య, లేక నేను పాపం చేసినందుకు, నేను వాక్య ప్రకారం జీవించినందుకు దేవుడు ఇచ్చాడా అనేది ఎవరికి తెలుస్తుంది అనమాట, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. హల్లెలూయా. మరి హీన దశలో మనము ఉన్నప్పుడు మనల్ని మనం ఒక్కసారి ఏం చేసుకోవాలన్నమాట, స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని నేను నిజంగా ఈ స్థితిని ఎదుర్కోవడానికి గల కారణము నా యొక్క క్రియల, లేకపోతే దేవుడు తన నామాన్ని హెచ్చించుకోవడానికి మరి నన్ను వాడుకుంటున్నాడని చెప్పేసి మనము గ్రహించాలి. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్తాడు ఏమనంటే, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేస్తారు అని చెప్తాడు. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకుంటారు. శ్రమ లేకపోతే మనం దేవుని తలుచుకుంటామా? అన్నీ బాగున్నవాడు దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు నిరాకరిస్తాడంటే వాడికి అవసరం లేదు అని ఫీల్. ఇప్పుడు ఈ రోజున చాలామంది కోటీశ్వరులు, చాలామంది ధనవంతులు యేసుక్రీస్తు యొద్దకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు మేము ఎందుకు రావాలి? బాగున్నప్పుడు కదా వెళ్ళాల్సిందే, బాగున్నప్పుడు కదా దేవుడు అవసరం ఉండేది. ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు విన్నాను, ఒక హాలీవుడ్ యాక్టర్ అన్నమాట, ఆమె మెర్లిన్ మ్యాన్గ్రో. ఆమె చాలా అందగత్త అంట, చాలా అంటే చాలా అందగత్త. ఆమె మరి చాలా చిన్న వయసులోనే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళి మంచి మంచి సినిమాలు చేసి కోట్ల కొద్ది రూపాయలు సంపాదించింది. అయితే అమెరికాలో ఉన్నటువంటి దాయషుడు మరి బిల్లీ గ్రహం గారు ఒక రోజున దేవుడు తనతో చెప్పినటువంటి మాట, నువ్వు వెళ్ళి నన్ను గురించి ఆ యొక్క స్త్రీతో మాట్లాడే ఆమె జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పు, దేవుడు కోరుకుంటున్నాడని చెప్పు, నీవు దేవునికి కావాలని చెప్పు అని చెప్తే ఆ సువార్త ప్రకటించడానికి ఆ మెర్లిన్ మ్యాన్గ్రో అనే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆమెతో మాట్లాడుతుంటే ఆమె అందంట, నీ జీసస్ నాకు ఎందుకు కావాలి, ఈ వయసులో నాకు ఎందుకు కావాలి, ఇంకా నేను అనుభవించాల్సినటువంటి వయసు చాలా ఉంది, నాకేం తక్కువ ఉంది, నాకు ఆస్తి తక్కువ లేదు, నాకు పేరు ప్రఖ్యాతులు తక్కువ లేవు, మరి అన్నీ ఉండగా నేను ఆ దేవునితో నాకు పని ఏంటి, నాకు అవసరమే లేదు నీ జీసస్ అని చెప్పేసి చాలా ర్యాష్గా మాట్లాడింది. సరే దైవజనుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఆమె చనిపోవడం జరిగింది. కొన్ని రోజులకి చనిపోయాడు. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటికి కూడా ఒక మిస్టరీ అనమాట. ఆమంతటి ఆమె చనిపోయిందో, ఎవరైనా చంపేస్తారు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా అది ఆ కేసు అనేది కొలిక్కి రాల. అంత మిస్టీరియస్గా ఆమె చనిపోయాడు. ఆమె చనిపోవడానికి ముందుగా దేవుడు ఏం చేశాడంటే, ప్రపంచాన్ని వెలుగులోనికి నడిపించడానికి వాడుకున్నటువంటి అంతర్జాతీయ స్వార్థికుడైనటువంటి ఆయనను పంపిస్తే ఆమె చాలా హీనంగా మాట్లాడింది. ఆమె పరిస్థితి హీనంగా కొన్ని రోజుల్లో అయిపోతుంది అని చెప్పేసి దేవుడు చూసి ఆ హీన దశకు ఆమె వెళ్ళకోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే, ముందుగానే తన యొక్క సేవకుని పంపిస్తే ఆమె తనుకున్నటువంటి అందాన్ని, తనుకున్నటువంటి ఐశ్వర్యం, తనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను చూసుకుని దేవుని యొక్క మాటకు ఏమివ్వలేదనమాట, వెలువలేదు, లోబడలే. ఈ రోజున మనకున్నటువంటి అందాన్ని చూసుకునో, లేకపోతే మనకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకునో, మనకున్నటువంటి ప్రాపర్టీని చూసుకునో, మనకున్న పేరు ప్రఖ్యాతులను చూసుకునో, ఈ రోజున దేవుడు మన యొద్దకు తన సేవకులను పంపించినప్పుడు, తన వాక్యాన్ని పంపించినప్పుడు నిరాకరిస్తే నెక్స్ట్ క్షణమందు ఏం జరుగుతుందో మనకి తెలియదు అని చూశాడు. కనుక ఆమె పరిస్థితి ఘోరాతి ఘోరంగా అయిపోకుండా దేవుడు కాపాడాలి. ఆమె ద్వారా మరి కొంతమందికైనా స్వార్థ అందించుకోవడానికి దేవుడు ఒకవేళ ఆమెను చాలా అమూల్యమైన పాత్రగా చేసుకోవాలని చెప్పేసి దేవుడు అంత పెద్ద దైవజన్ని ఆమె ఎద్దుకు పంపించాడు. కానీ ఆమె నిరాకరించింది, త్రోసివేసింది. ఈరోజున దేవుని యొక్క వాక్యం ఏంటంటే మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఈ రోజే ఈ క్షణం అందే మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ క్షణమే మనకి ఇంపార్టెంట్. ఈ క్షణమే మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. దేవునితో సహవాసంలో ఇంకను లోతైన స్థితిలోనికి వెళ్ళాలి. ఎహెజ్కేలుకి దేవుడు దర్శనం చూపిస్తున్నప్పుడు ఆ దర్శనం చెప్తాడనమాట, చీలమండల లోతులోంచి మోకాళ్ళ నుంచి నడుము లోతులోంచి ఈతలంత విస్తారమైన లోతులోనికి అంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే, దేవునితో అది వెలకట్టలేనటువంటి స్థితికి వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. ఈదలేనంత విస్తారమైనటువంటి జలములోనికి అతను నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మన యొక్క ఆత్మీయ స్థితి అటువంటి విధముగా ఎప్పుడైతే దేవునితో ఉంటుందో, మన ద్వారా దేవుడు ఇంకొను ఆయన నామాన్ని ఘనపరచుకోవడానికి మన యొక్క విలువైన జీవితాన్ని ఆయనకి ఇచ్చినట్లుగా అవుతుంది. రెండు సందర్భాల్లో మనము చాలా ఇబ్బందులకు గురవుతాం. ఒకటి, మనం చేసుకున్నటువంటి పాపం బట్టి. రెండు ఏంటంటే, మన ద్వారా దేవుడు తన నామాన్ని హెచ్చించుకోవడానికి, కనపరుచుకోవడానికి, మహిమపరుచుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఆ ఇబ్బందులు గుండా నడిపిస్తాడనమాట. అయితే ఏంటి అనేది మనము గ్రహించుకుంటే, ఒకవేళ మన పాప స్థితి అయితే సరి చేసుకుంటే నిజంగా దేవుని యుద్ధ నుంచి మనకు ఆయన కృప అనేది అనుగ్రహింపబడతారు. ఒకవేళ మనం పాపం చేయకుండా దేవుడు ఆ స్థితికి మనం నడిపిస్తున్నాడంటే మనం ఇంకనూ ధన్యులము. ఎందుకంటే ఈ లోకంలో మన ద్వారా దేవునికి మహిమ వస్తుందంటే అంతకంటే ధన్యత ఏముంది? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? తండ్రిని మహిమపరచడానికి, తండ్రిని ఘనపరచడానికి. ఎలా మహిమపరిచాడు, ఎలా ఘనపరిచాడంటే, తండ్రి తనకు అప్పగించిన చిత్తానంతటిని కూడా నెరవేర్చి తండ్రి నామాన్ని ఏం చేస్తాడన్నమాట, ఆయన ఘనపరచడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడు మనము నెరవేరుస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తామన్నమాట, మనము
ఘనపరిచినట్లన్నమాట, ఆయన మహిమపరిచినట్లన్నమాట. హోషేయ రాసిన గ్రంథము 5:15 ఇక్కడ చెప్తున్నాడు అనమాట, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థానమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుతురని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది బాగా అధికమైపోయి ఇంకా ఎవరు కూడా మనకి సహాయం చేయడానికి లేనప్పుడు మనం ఏం చేస్తామన్నమాట, దేవుని వైపు చూస్తాం. భగవంతుడా నీవే నాకు దిక్కాను. అప్పుడు దేవుడు తన యొక్క హస్తాన్ని మనకు అందించి మన సమస్యలన్నిటిలోంచి ఆయన ఏం చేస్తానమాట, బయటికి తీసుకుని వస్తానమాట. అంటే మనము పరిపూర్ణముగా ఆయన వైపు మనసు త్రిప్పుకునేంత వరకు కూడా ఆయన మనకి సహాయం చేయడానికి మనసు రాదనమాట. మనం పరిపూర్ణముగా ఆయన వైపు తిరగాలి. పార్షియల్గా తిరిగితే ఆయనకి నచ్చదనమాట. నునివెచ్చని స్థితిలో ఉంటే ఆయనకి నచ్చదనమాట. ఆయనకు ఉంటే ఎలా ఉండాలన్నమాట, వెచ్చగానే ఉండాలి లేదా చల్లగానే ఉండాలి. నునివెచ్చని ఉంటే ఆయన ఏం చేస్తారనమాట, కాండించి ఉమ్మేస్తారు. కొంతమంది దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ప్రార్థన చేస్తున్నప్పుడే వారి మనసులో ఉంటుంది, దేవుడి ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తే ఏముందలే, ఎలా జీవిస్తే ఏముందలే, ఆయనకు తెలుస్తుందంటవా అని చెప్పి మన యొక్క మాట బయటికి రాకమునిపే మన హృదయంలో ఉండగానే ఆయనకి తెలుసు. హల్లెలూయా. లూసిఫరు పాపం చేయడానికి ఇంకా తన సింహాసనాన్ని హెచ్చించుకోలే. మనసులో అనుకుంటుంది ఏమని, మహోన్నతినితో సమానముగా నా సింహాసనాన్ని ఏం చేసుకోవాలి, హెచ్చించుకోవాలనుకుంటుంది. మనస్సులో అనుకోగానే లూసిఫర్ని ఏం చేశాడు, దేవుడు తోసేశాడు. నెబుకద్నెజరు మనసులో అనుకుంటున్నాడు ఏమనంటే, ఈ బబులోని యొక్క సామ్రాజ్యము, ఈ కోటలు, ఈ బిల్డింగ్స్, ఈ ఆస్తి కేవలము నా జ్ఞానము, నా శక్తి చేతనే అని చెప్పేసి తన మనస్సులో అనుకుంటున్నాడు. అనుకోగానే దేవునికి తెలిసింది. దేవుడు ఏం చేశాడంటే, నీకు మరలా బుద్ధి వచ్చేంత వరకు కూడా నీ సింహాసనం నీకు ఉండదని చెప్పాడు. వెంటనే తన ఒక పశువులాగా అరణ్యమునకు గెండేశారు. అతను ఎండకెండి మంచుకు తడిచి గడ్డి మేస్తూ బ్రతికాడు ఒక పశువు అని. అదంతా ఎందుకు జరిగిందంటే, మనస్సులో అనుకున్నది దేవునికి తెలుసు. మనస్సులో అనుకున్నదే దేవునికి తెలిస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం మాట్లాడే మాటలు, మనం చూసే చూపులు, మనం చేసే పనులు అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఈ అన్నీ కూడా మనం ఒక్కసారి నెమరు వేసుకుని వీటన్నిటి ద్వారా దేవుడు నన్ను ఈ సమస్యలోనికి నన్ను నెట్టాడేమో, ఈ ఇబ్బంది కొలువులకు నన్ను నెట్టాడేమో, ఈ సమస్యలు గుండా, ఇరుకులు గుండా నన్ను నడిపిస్తున్నాడేమో అని చెప్పేసి మనకి తెలిసినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడి పరిపూర్ణ హృదయంతో ఎవరి వైపు తిరగాలన్నమాట, దేవుని వైపు తిరగాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు అన్నమాట, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు అంటున్నాడు. నన్ను వెతుకు వరకు నేను వారి యొద్దకు నేను రాను, వారికి నేను సహాయం చేయనని చెప్తున్నాను. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిపూర్ణమైనటువంటి మార్పు అనేది మనలో వస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడంటే మన ఇబ్బంది కొలిమిలో కాలుతున్నప్పుడు, మనము సమస్యల గుండా వెళుతున్నప్పుడు, ఇరుకులు గుండా వెళుతున్నప్పుడు మనం పరిపూర్ణముగా ఆయన వైపు తిరగాలి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4:9 చదువు. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొని ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తారన్నమాట, హెచ్చిస్తారన్నమాట. హల్లెలూయా. మొర్దెకై ఇంకా తన యొక్క పరిస్థితిని దేవుని యొక్క దృష్టికి ఎలా తీసుకుని వెళ్తున్నాడంటే, గోనెపట్ట కట్టుకున్నాడు. అంటే ఇంతకంటే ఇంకా నేను తగ్గించుకోవడానికి ఏం లేదు ప్రభు అని చెప్పేసి తను గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని అంగలు ఆరుస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు తను చెప్తున్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే తగ్గించుకుని, మన పాప స్థితిని బట్టి మనం ఎప్పుడు కూడా తగ్గవలసిన వారమే. మనం తగ్గించుకొని దేవుని హెచ్చించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మన మనవిని తొందరగా విని ఆ మనవికి ఆయన మరి ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. 2 Chronicles 33 verses 12-14. అతడు శ్రమలో ఉన్నప్పుడు
తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమును అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈ మనష్షే ఎవరి కుమారుడు అనమాట? హిజ్కియా కుమారుడు. హిజ్కియా యెరూషలేము అంతటిని కూడా బాగు చేశాడు. ఎలా బాగు చేశాడంటే, యెరూషలేములో ఎక్కడ కూడా అన్య జాతి సాంప్రదాయం ఉండకూడదని, అన్య దేవతలకు ఎవరు కూడా ఆరాధన చేయకూడదని, అన్య దేవతలకు ఎవరు కూడా బలు అర్పించకూడదని చెప్పేసి యెరూషలేము అంతటిని కూడా ఏం చేశాడనమాట? శుద్ధి చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత మనష్షే ఏం చేశాడంటే, ఈయన గారు చిన్న వయసులోనే రాజ్య పరిపాలన మొదలుపెట్టి దగ్గరగా 52 సంవత్సరాలు ఎంతో పరిపాలన చేస్తాడు ఇతను. అయితే ఈయన గారు ఏం చేశాడంటే, యెరూషలేములో దేవుని మందిరం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా అన్ని దేవతలకు ఏం కట్టాడన్నమాట? బలిపీఠాలు కట్టాడు. అన్ని దేవతలను ఆరాధించే విధంగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడన్నమాట. మరలా అలాంటి స్థితిలో దేవుడు ఏం చేశాడంటే, తన్ని మరి శత్రు రాజ్యంలోనికి బానిసగా కొనిపోయబడేట్లు చేశాడు దేవుడు. ఆ రాజ్యములకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి బుద్ధి వచ్చిందన్నమాట. యెహోవా చెప్తున్నాడు ఇక్కడ ఏమని, 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధి తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు వచనంలో మీరు చదివితే అషూర్ రాజు తను తీసుకుని వెళ్ళిపోతాడు. 11వ వచనం, కాబట్టి యెహోవా అషూర్ రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించును. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయాడు. బబులోను దేశానికి బానిసగా పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన గారికి ఈ దేవుని యొక్క గొప్పతనము తెలిసొచ్చిన తర్వాత తన్ను తాను తగ్గించుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడన్నమాట? తిరిగి తీసుకొచ్చాడు. దేనికి ఇవన్నీ జరిగినట్టే? దానికి మూల కారణం పాపం. ఆ పాపాన్ని మనము తెలుసుకున్నప్పుడు ఆ పాపాన్ని నుంచి విడుదల పొందుకోవడానికి మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నమాట? మనష్షికి ఎలాగైతే విడుదల కలిగజేస్తాడో నీకును నాకును విడుదల కలిగజేస్తాడు. ఆ బందికానాల్లోంచి దేవుడు తీసుకుని వచ్చు. అసలు బబులోనీయులు ఎలాంటి దుర్మార్గులు అంటే, ఏ రాజుని రాజకుమారులని బ్రతికినవరు. అలాంటిది ఈ మనష్షేని మరలా తిరిగి తీసుకొచ్చారు. ఎక్కడికి? యెరూషలేముకి. వాళ్ళు ఏం చేస్తారంటే, రాజుని చంపేసి రాజకుమారులు ఏం చేస్తారంటే ఇక వాళ్ళు సంసార జీవితానికి పనికి రాకుండా చేసేస్తారు. అంటే నపుంసకులుగా చేసేస్తారు. వాళ్ళ యొక్క గుణం అలాంటిది అన్నమాట. వాళ్ళంత కఠినులు అన్నమాట. అంటే అలాంటి వారు ఎప్పుడైతే జైలు జీవితాన్ని అనిపిస్తున్నాడో మనష్షే తనకి బుద్ధి వచ్చినప్పుడు తన్ని దేవుడు ఏం చేశాడన్నమాట? మరలా యెరూషలేముకి తీసుకునొచ్చు. అంటే నీ పరిస్థితి ఎలాంటిదైనా కూడా ఇంకా తిరిగి రాను ఇక ఈ పరిస్థితుల్లో అని చెప్పేసి నువ్వు అనుకున్నప్పుడు అక్కడే మోకరించి నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడన్నమాట? బాడీకి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వేసినా కూడా వారు క్షేమకరంగా బయటకు వచ్చారు. కానీ వారిని వేసినటువంటి వారు కాలిపోయి చనిపోయారు. అంటే దేవునితో నీకున్నటువంటి సహవాసము, దేవునితో నువ్వు గడుపుతున్నటువంటి ఆ సమయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ పరిస్థితులన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. యిర్మీయా రాసిన గ్రంథంలో 24వ అధ్యాయం 7వ వచనం, జెర్మియా చాప్టర్ 24:7, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నా నెరుగు హృదయము వారికి ఇస్తాను చెప్తాను. హల్లెలూయా.
మనం చేయాల్సింది ఏంటంటే మనసు త్రిప్పుకొని మనం తగ్గించుకొని పూర్ణ హృదయంతో మనము ఎప్పుడైతే ఆయన ఎత్తుకు వస్తామో అప్పుడు మరలా దేవుడు ఏం చేస్తాడనమాట, మనం పోగొట్టుకున్న వాటినన్నిటిని కూడా తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. హోషేయ రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనను బాగు చేయను. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. మనం చీల్చేసిందా, మనం కొట్టినా కూడా అధికారం ఎవరిదనమాట, ఆయనదే. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకిచ్చింది. అది శ్రమ అయినను ఘనత అయినను ఏదైనా కూడా. శ్రమ ఎందుకు వచ్చిందంటే మనం చేసినటువంటి తప్పిదాల వల్ల. ఘనత ఎందుకు వచ్చిందంటే దేవుని సన్నిధిలో మనము మరి మంచి సహవాసంలో దేవుని మరి ఆలోచన తగినట్లుగా మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఘనపరుస్తాడు. 91వ కీర్తనలు ఏమంటాడు, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతని ఏం చేస్తాడు, ఘనపరుస్తాడు. అంటే ఆయన నామాన్ని ఎరిగిన వారముగా మనము ప్రవర్తించాలి. యెహోవా నువ్వు నాకు తెలుసు అని చెప్పేసి ఇచ్చలవిడి జీవితాన్ని జీవించడం కాదు. ఏంటనమాట, ఆయన నామానికి తగినట్లుగా, ఆయన నామానికి అవమానం రాకోకుండా మనం బ్రతికినప్పుడు, జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట, మనను ఘనపరుస్తాడనమాట. హల్లెలూయా. హీన దశకు వెళుతున్నాము అంటే రెండు కారణాలు. ఒకటి పాపమైన కావచ్చు, లేదా మన ద్వారా దేవుడు తన నామాన్ని హెచ్చించుకుంటాను కావచ్చు. అయితే ఈ రెండిట్లో కూడా మనం చేయాల్సింది ఒకటే, ఏంటనమాట, దేవునితో సహవాసం అనేది ఎల్లప్పుడూ కూడా అది ఇంకనూ స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మన ప్రార్థన జీవితం ఇంకా ఏం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఇంకా హెచ్చించుకుంటూ వెళ్ళాలి. దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు అనమాట. దూరం అవ్వకోకుండా మనం ఎప్పుడైతే ఆ ప్రేయర్ లైఫ్ని కంటిన్యూ చేస్తామో, ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆయన వైపు తిరుగుతామో, మనం పశ్చాత్తాపడతామో, మనం తగ్గించుకుంటామో, పరిపూర్ణమైన హృదయంతో దేవుని వైపు తిరుగుతామో, దేవుడు ఏం చేస్తాడనమాట, మనం పోగొట్టుకున్నవన్నిటిని కూడా మరలా తిరిగి ఇవ్వటమే కాదు కానీ దాన్ని రెట్టింపు చేసేస్తాడనమాట. హల్లెలూయా. యోబుకి ఎలాగైతే రెట్టింపు ఇచ్చాడో, యోబుకి ఎలాగైతే పోగొట్టుకున్న కుమారులను కుమార్తెలను ఇచ్చి ఆ కుమార్తెలను ఎలాంటి వారికి ఇచ్చాడంటే ఆ దేశమందంతటా కూడా యోబు కుమార్తెలు అంత సౌందర్యవతులు లేరన్నమాట. అంత మంచి కుమార్తెలను కుమారులను మరి ఆస్తిని ఇచ్చి మరలా 4 తరాలు చూసే విధంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆశకాలను పెంచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. అలాంటి దీవెన ఆశీర్వాదం మనకు రావాలంటే మనము యోబులాగా దేవునితో సరైన సహవాసాన్ని మనము కండుచాలి. మన తప్పిదాన్ని సరి చేసుకుని దేవునితో ఎల్లప్పుడూ కూడా మనము మరి మంచి సహవాసంలో ఉంటూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని కూడా అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాలుగా మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.